హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణికుమార్ ఇంజమూరి. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో ఈజీగా ఎంతో రుచికరంగా గోరుచిక్కుడు కర్రీ అయితే చేస్తున్నానండి. మీకు నచ్చితే మీరు కూడా అదే విధంగా చేసుకోండి. ఈ విధానం చూద్దామా మరి? ఎంతో ఈజీగా గోరుచిక్కుడు కూర తయారీ విధానం చూద్దామా ఫ్రెండ్స్? స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకుందాం. కళాయి బాగా వీటెక్కాలి. వీటెక్కాక ఆయిల్ పోసుకుందాం. కళాయి వేడైంది. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం 2 స్పూన్స్. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. జీవాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయింది. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో బాగా మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి బాగా మగ్గేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అయితే వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకుందాం. నేనైతే ఉప్పు కారం కొలతలు చెప్పట్లేదండి, ఎందుకంటే కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా. మీరైతే చూసి వేసుకోండి. అంత కారం, కొంచెం ఉప్పు తగినంత. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఉప్పు కారం అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం. లాస్ట్లో బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత తీసి చూసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.